బ్యాక్ టు లైవ్ షో. పోలవరం కోసమే ప్యాకేజీకి ఒప్పుకున్నాను, అలాగే ప్రత్యేక హోదాతో సమానంగా ప్యాకేజీ వస్తున్నప్పుడు ఎందుకు తీసుకోకూడదని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నికలకు ముందే ప్రధానితో మీకు ఏమైనా ఒప్పందం ఉందా, అసలు పోలవరానికి ప్రత్యేక హోదాకి సంబంధం ఏమిటి, చట్టంలో ఉన్న దానికోసం మీరు హోదాను ఎట్లా వదులుకుంటారు అని కొన్ని ప్రశ్నలు ఆయన సంధించారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఇదే అంశం మీద మాట్లాడుతూ అసలు పోలవరం అనే కళ వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు 2004 ముందు పోలవరం మీద ఇదే స్థాయిలో దృష్టి ఎందుకు పెట్టలేదని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక కర్నూలు రైతు యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి మీద. ఎమ్మెల్యేలను కొనేస్తే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు అనుకోవద్దు, ప్రజల మనసుల్లో ఉండాలి, అప్పుడే ముఖ్యమంత్రి అని అలాగే కొన్ని విమర్శలు కూడా చేశారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. అలాగే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మొదటి నుంచి డిమానిటైజేషన్ వ్యతిరేకిస్తూ ప్రధాని పీఠం దిగాలని ఆవిడ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. నిన్నైతే కొంచెం ముందుకెళ్లి ప్రధాని దింపేసి అద్వానీ నాయకత్వంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. లేకపోతే రాజ్నాథ్ సింగ్ అయినా పర్వాలేదు, అరుణ్ జైట్లీ అయినా ప్రధానిగా కొనసాగాలని ఆవిడ ఒక ప్రపోజల్ తీసుకొస్తున్న పరిస్థితికి సంబంధించి ఏ రకంగా రెస్పాన్స్ ఉందో చూడాలి. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు దివి శివరాం గారు, సీనియర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నందమూరి లక్ష్మీపార్తి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు. వైజాగ్ నుంచి అందుబాటులోకి వస్తున్నారు ద్రోణరాజు శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, ఢిల్లీ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. రైట్ శివరాం గారు, నిన్న ఉండవల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తుంది తెలుగుదేశం పార్టీ? అంటే ఈ మధ్య 1-2 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు పోలవరం ఇంపార్టెన్స్ ను చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రత్యేక హోదా కోసం పోలవరం వదులుకున్నా స్ట్రైట్ గా చెప్పకపోయినా ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయా? ఆయన ఏమంటారంటే మీకు ఎన్నికలకు ముందే ప్రధానితో ఏమన్నా ఒప్పందం ఉందా, ఇట్లా చేస్తే ఇది వదిలేస్తానని ఒప్పందం ఉందా అని అడుగుతున్నారు. ముందు అత్యంత ఊహాశక్తి కలిగిన ఉండవల్లి గారికి నమస్కారం పెడుతూ, ఆయన ఏంటంటే దేన్నైనా సరే పెడతామని పట్టించగలిగే శక్తి ఆయనకు ఉంది. మాట ప్రస్తావనలో ఎన్నో మాట్లాడుతూ ఉంటాం మనం. ఒక పోలవరం ప్రాజెక్టుని ఎన్నో దశాబ్దాలుగా స్టార్ట్ చేయకుండా ఉన్న ప్రాజెక్టు, సరే రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వించారు, ఎవరు కాదంటం లేదు. అది ఇంతవరకు కాలువలు ఒకటే ఎందుకు తవ్వాలా? ఏదైనా పెద్ద వ్యవసాయ రంగం నిపుణులు చెప్పేది ఫస్ట్ ప్రయారిటీ ఏదనేది కూడా అర్థం చేసుకోకుండా కాలువలు తవ్వాల్సిందే, మరో ప్రక్క ప్రాజెక్టు పూర్తి చేయాలా. అది చేయకుండా ఒక ఈజీగా ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడం కోసం తయారు చేసిన కాలువలు తవ్వుకుంటా పోయారే కానీ దాని మీద ఎన్నో యాక్టెక్ట్లు కానీ దాని మీద స్ట్రక్చర్స్ కానీ సిమెంట్ స్ట్రక్చర్ వాడు జోడికి పోలేం. మళ్ళా ఇవన్నీ చేశారు, అయితే అది ఒక స్టెప్ చేశారు. కానీ నిన్న పోలవరం ఒక ఉత్సాహంగా ఒక ఇదిగా మనం చేసుకోవాలా, మనకి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం కావాలా అంటే ఆయన ఇంకొక అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు పోలవరం పూర్తి చేయలేమన్న అనుమానం ఉందా, కేంద్రం నిధులు ఇవ్వదన్న అనుమానం ఉందా? ఒకవేళ పూర్తి అవుతుందంటే మధ్యలో మీరు పట్టిసేం ఎందుకు, పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఒక మాట అండి, ఒక మాట, వాళ్ళు చరిత్ర మర్చిపోతున్నారు. వాళ్ళు పోలవరం కట్టడానికి ఎన్నేళ్ళు పట్టిందనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ ఉండవల్లి గారు హై లెవెల్, ఢిల్లీ ఇంకా పై లెవెల్. ఆయన లోకల్ గా కృష్ణా డెల్టా రైతులు కానీ, ప్రకాశం జిల్లాలో ఉన్న కృష్ణా వెస్టర్న్ డెల్టా రైతులు కానీ పడుతున్న బాధలు మాత్రం వాళ్ళకి తెలియదు. రైట్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు నమస్తే. మీరు ఎట్లా చూస్తున్నారు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు? అంటే ఆయన పోలవరానికి ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. రెండోది, పట్టిసేమే నిరర్ధకం అనుకుంటే మీరు కొత్తగా పురుషోత్తపట్నం ఎందుకు తీస్తున్నారు? సరే, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఎంత ఆయకట్టుకు నీరుస్తున్నారు ముఖ్యమంత్రి చెప్పారు, చెప్పినా కూడా ఎందుకు అనుమానం వ్యక్తం చేసి ఉండాలి? మీరు ఎట్లా చూస్తున్నారు ఈ కామెంట్స్ ని? నమస్కారం అండి. ఒక్కటండి, ప్రత్యేక హోదాకి పోలవరానికి ఎటువంటి సంబంధం లేదన్నది చట్టంలో చెప్పింది. ఎందుకంటే చట్టం ముందు రూపొందించినప్పుడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు సారథ్యంలో ఆ రోజు బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని అది నేషనల్ ప్రాజెక్ట్ కింద చేయాలి, అక్కడ తాగునీరు సాగునీరు ఆ ప్రాంతాల్లోని సమృద్ధిగా ఉండేలా చేయనందుకు మరి మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు గనక, అది రాష్ట్ర విభజన జరిగింది కనుక ఆర్థిక పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద చేస్తేనే బాగుంటుంది అన్నది వారు నిర్దేశించి చట్టంలో పెట్టింది. దాని తర్వాత వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉందో అక్రాస్ ది టేబుల్ ప్రత్యేక హోదా వచ్చినటువంటిది. ప్రత్యేక హోదా గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా దాని గురించి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అన్ని ప్రజా సంఘాలు కానీ అన్ని పార్టీలు కానీ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నటువంటిది. కానీ తదుపరిగా జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తే ప్రత్యేక హోదా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని సెప్టెంబర్ 8ని వాళ్ళు ప్రకటించారు. నేటికి 4 నెలలు పూర్తయింది. మొన్న 8వ తేదీతో, రేపు 8వ తేదీతో పూర్తవుతుంది. 4 నెలల్లో ప్రత్యేక ప్యాకేజీ ఏంటో తెలియదు, దాంట్లో ఉన్న అంశాలు ఏంటో తెలియదు, ఎంత నిధులు ఇస్తారో తెలియదు. ఈ 4 నెలల్లో కూడా జరిగినటువంటి సంబరాలేంటి? ఒక పక్క వెంకయ్యనాయుడు గారిని తీసుకురావడం, కూర్చోబెట్టడం, ఈయన వల్లే మనకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని సత్కారాలు చేసుకోవడం, సన్మానాలు చేసుకోవడం. కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది అది ఈ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ అది ఒక జీవనాడిగా, అది ఒక ఆశగా సఫలీకృతమైనటువంటి పరిస్థితి. అంతేగాని ప్రత్యేక హోదాకి పోలవరానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ పోలవరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు కాలయాపన చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకు ఎన్డీఏ చేయాలి? ఈ పాటికి మనకు 70% మనకు పనులు పూర్తయ్యేవి. ఎందుకంటే అప్పటికే మనం కాలువలన్నీ పూర్తి చేసుకున్నాం. ఇవాళ పట్టిసీమకు నీళ్లు ఇవ్వగలిగారంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం కాలువలు మనం పూర్తి చేసుకున్నాం కనుక గోదావరి ఉండవల్లి ప్రస్తావనలో అసలు పట్టిసీమే నిరర్ధకం అనుకుంటే పురుషోత్తపట్నం ఎందుకు తీసుకొస్తున్నారు అంటున్నారు. కానీ పురుషోత్తపట్నం ద్వారా దాదాపు 14 మండలాల్లో 185,906 ఎకరాల ఆయకట్టు వస్తుందని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎట్లా ఈ ప్రస్తావన తీసుకొచ్చారనిపిస్తోంది. అంటే ఉపయోగం లేకుండా ఎందుకు నిరర్ధకం అయిపోతారు? ఇప్పుడు మనం నీరు పట్టిసీమ ఇచ్చి రాయలసీమకి ఇస్తామన్నా, లేదు ఎత్తిపోతల పథకం పురుషోత్తపట్నం ద్వారా 14 మండలాలకు ఇస్తాము, మన పిఠాపురం ఆ ప్రాంతాల్లో ఇస్తామన్నా, ఇది స్పష్టంగా మనం చెప్పగలగాలి. ఇవాళ ఇక్కడ సుజల స్రవంతికి మనం 2009లో శంకుస్థాపన చేసుకున్నాం. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాలనుకున్నాం. ఇక్కడ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడ పెట్టుకోగలిగాం. మరి సుజల స్రవంతి మనం కానీ ఇక్కడ పూర్తి చేస్తే ఉత్తరాంధ్రలో ఇవాళ ఇక్కడ 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,200 గ్రామాలకి తాగునీరు వచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మరి ఇవన్నీ మనం చూసుకుంటే ఒక పక్క ఏమో పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ మనం పెట్టుకున్నాము, దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలి. ఇంకొక పక్కేమో మనం పట్టిసీమను పెట్టుకున్నాము, దానికేమో ఇక్కడేమంటాం, ఏదైనా మాట్లాడితే ఆ ప్రాంతం ప్రజలకు నీరు ఇస్తుంటే మేము తాత్కాలికంగా దాన్ని మీరు అడ్డుకుంటున్నారా అంటారు. ఇదని కాదు, ఒక శాశ్వతమైనటువంటి నేషనల్ ప్రాజెక్ట్ కి రూపకల్పన ఏ రకంగా చేస్తారు ప్రజలకు చెప్పాలి చాలా స్పష్టంగా. ముఖ్యమంత్రి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఈజ్ నాట్ ఎ లేమెన్, కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కాదు. 8 సంవత్సరాలేమో ఆయన పాలన చేసాడు, అప్పుడు 10 సంవత్సరాలేమో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడైనా ఒక సీనియర్ నాయకుడు గుర్తించే ప్రజలు ఓట్లు వేశారు. కాబట్టి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అన్ని ప్రాంత ప్రజలకు ఉంది. లేకపోతే ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగిపోతాయి. అసలు నేషనల్ ప్రాజెక్టు పూర్తవుతుందా పూర్తవుదా? రైట్, 1 సెకండ్. లక్ష్మీభారతి గారు, ఒకటి ఉండవల్లి చేసిన కామెంట్స్, అదే సందర్భంలో నేను బొత్స సత్యనారాయణ కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. అంటే పోలవరం కోసం ప్రత్యేక హోదా మీరు వదిలేసుకోవడం అంటే దీని వెనకాల ఆంతర్యం ఏమిటి? అలాగే 2004కి ముందు పోలవరం మీద ఇంత శ్రద్ధ లేదు, అది ఒక ఎత్తు అయితే ఆయన ఇంకొక సీరియస్ కామెంట్ చేశారు. 2004కి ముందు రాజశేఖర రెడ్డి కలగంటూ ఉన్న పోలవరాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసిందన్నారు. అంత సీరియస్ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారన్న దానికి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? తప్పనిసరి ఉన్నాయనే కదా చెప్తా ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పే మాటలకి నమ్మకం అక్కడ. బొత్స సత్యనారాయణ అబద్ధాలు తెలుసు. ఆయన కాదు, నేను కూడా సాక్షి ఉన్నాను దానికి. ఆయన పక్కనున్నటువంటి ఒరిస్సాను తర్వాత మహారాష్ట్ర 2 గవర్నమెంట్లతో మాట్లాడి కేసులు వేయించిన సంగతి అందరికీ తెలుసు. ఆ రోజు మొత్తం పేపర్లు తీయండి, బయటకు వస్తుంది మీకు ఏం చేయించాడనేది. ఈయన ఎప్పుడు ఇట్లాంటివే చేస్తుంటాడు, ఎందుకంటే అభివృద్ధి అంటే ఆయనకు భయం. తర్వాత ఈరోజు పోలవరం 14th ఫైనాన్స్ కమిటీ ఏర్పడే ముందు, దాని ముందు వచ్చినటువంటి 3 అంశాలు, లేదు కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ప్రధానంగా పునర్వ్యవస్థీకరణ బిల్లులో ప్రాతిపదికగా 3 అంశాలు ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి, తర్వాత పోలవరం ఒకటి, తర్వాత దీనికి సంబంధించిన ప్యాకేజీ కూడా ఉంది. ప్యాకేజీలో చాలా ఉన్నాయి, వెనుకబడ్డ జిల్లాలు, ఆ తర్వాత క్యారిడారు, యూనివర్సిటీ, బుందేల్, తర్వాత ఎంఐ తరహా హాస్పిటల్స్, ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ స్పష్టంగా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఒప్పుకున్నటువంటి అంశాలే. ఇదేం కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చి ఇవ్వలేదు మనకి. పోలవరం ప్రధానంగా ఒప్పుకున్నటువంటి అంశం. దానికి సంబంధించి అంతకు ముందు వెళితే మనం 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత డేట్లు వారి కూడా మేము చెప్పగలం, ఏ తారీఖుని ఏమేమి ఆయన క్లియరెన్స్ సాధించుకొచ్చారో నేషనల్ గా. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులను కూడా అధిగమించి ఆ రోజు 1,600 కోట్లతో పోలవరం అవుతుంది అనుకుని అంచనా, 16,000 కోట్లు అంచనా వేసుకొని
తీసుకొని దానికి మొట్టమొదటి విడతగా 1,151 కోట్లు ఆయన రిలీజ్ చేయడం జరిగింది పోలవరానికి సంబంధించి. అప్పుడే అక్కడ దాని ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని క్లియరెన్స్ లేకపోతే వెంటనే కాలువల నిర్మాణం చేయడం జరిగింది. కుడి కాలువ ఎడమ కాలువ కొంచెం తక్కువ అనుకున్నటువంటి గమ్యం ఆయన చేరారు. 148 కిలోమీటర్ల లెంత్ ఒకటి 133 కిలోమీటర్ల లెంత్ 2 కాలువలు తవ్వటం జరిగింది. అంటే అన్ని క్లియరెన్స్లు సాధించుకున్నాక తర్వాత ఎక్కువ శాతం ఎందుకు ఒక్కసారి 9 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా పోలవరాన్ని కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏనాడు ప్రాజెక్టుల మీద అభిమానం లేదు. కానీ వైసీపీ వాదన కొంచెం విచిత్రంగా ఎందుకు అనిపిస్తుందంటే ఇవాళ పురుషోత్తపట్నం పట్టిసీమ ద్వారా అది నదుల అనుసంధానమో లేకపోతే రాయలసీమ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయకపోతే ఆయనకే చెడ్డ కదా, ఆయన ఎందుకు నీరు ఇవ్వకూడదు అనుకుంటారు? ఎంత గొప్పగా చేస్తున్నారు అందరికీ తెలుసు. పోలవరం నిజంగా ఈ నిధులని 1,600 కోట్ల రూపాయలు పట్టిసీమకు పెట్టాడు. ఆ తర్వాత నిజంగా పోలవరం ఒప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తారన్నప్పుడు ఈ వీళ్ళు చేతిలో తీసుకోవడం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి విష్ణు గారు ఉండవల్లి చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు, బొత్స సత్యనారాయణ కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు? పోలవరానికి ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటి? ఎన్నికలకు ముందే ప్రధానికి ముఖ్యమంత్రికి ఏమన్నా ఒప్పందం జరిగిందా ప్రత్యేక హోదా కోసం, లేకపోతే పోలవరం కోసం హోదా వదిలేసుకుంటామని అని? మీ రెస్పాన్స్ ఏంటి? రిషి గారు మీకు అక్కడున్న గెస్టులందరికీ నమస్కారం. నమస్తే అండి. అయితే కొంతమంది ఏంటంటే ఈ మధ్య కాలాల్లో రాజకీయాల్లో పాపం వాళ్ళు దశాబ్దాల కాల పాటు టీవీల్లో పత్రికల్లో చట్టసభల్లో పనిచేసిన తర్వాత మామూలుగా ఉద్యోగం చేస్తూ తీసేసిన తహసీల్దార్కు అధికారం వెళ్లిపోయేందుకు ఏ రకంగా అయితే వెలువెల్లాడతారో కొంతమంది తీసేసిన తహసీల్దార్ల ఉద్యోగం పాత్ర పోషిస్తున్నారు. ఒక్కటి, పోలవరం ప్రాజెక్టు కావాలనేటువంటిది అన్ని పార్టీలు కోరుతున్నాయి, అందరూ కోరారు. సరే, గతంలో రాజశేఖర రెడ్డి గారు కొంత పనులు ప్రారంభం చేశారు, ఎవరు మేమేం కాదని లేదు, మంచి పని చేశాడని చెప్పాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు, ఈ ప్రాజెక్టు టెండర్లు పూర్తి అయినాయి, మేము పూర్తి చేస్తాము, మీరు కొంత డబ్బులు ఇవ్వండి అని. దానికి సంబంధించి కూడా మేము గతంలో 100 కోట్లు బడ్జెట్ లో పెట్టారని ఈ టీవీలో గగ్గోలు పెట్టారు. తర్వాత ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు 2,500 ముఖ్యమంత్రి గారు గగ్గోలు పెట్టాడు. ఒక్క నిమిషం ఆగాలేనా? ఒక్క నిమిషం వస్తారు. కొంచెం 2,800 కోట్ల రూపాయలు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా కొంచెం కాలువలు తవ్వాము, మేము కొంత మట్టి ఎత్తేసామంటే మీది కూడా పెద్ద బోర్డు ఉంది, శిలాఫలకం ఉంది, మాకేం అభ్యంతరం లేదు, మీ బోర్డు కూడా అక్కడే పెడతారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడే సందర్భంలో ఒక అంశాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఆ నిధుల ద్వారా వేగంగా పని అవుతుంది. ఈ ఆంధ్ర ప్రాంత ప్రజల 5 కోట్ల మంది కలల ఆకాంక్ష నెరవేరుతుందని ఒక మంచి పని చేస్తున్నామని చెప్పాడు. నిన్న ఒక ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు. పట్టిసీమకు సంబంధించిన విషయంలో కూడా ఒకవేళ వాస్తవంగా రాయలసీమ కొంత న్యాయం జరగకపోయినా కూడా కనీసం కృష్ణా డెల్టా కన్నా నీళ్లు వచ్చాయని మనందరం సంబరపడ్డాం. పోలవరానికి ప్రత్యేక హోదాకి లింక్ పెట్టి చూడడం వల్ల మొత్తం సమస్య వస్తుందా? దాన్ని అడగండి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా కూడా అడగండి, అది కూడా తీసుకురండి అన్నారు. ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పారు, ప్రత్యేక హోదాలో ఏమున్నాయో అవన్నీ కూడా వేరే పేరు మీద మాకు ఇచ్చారు, తీసుకున్నాము, ఆ పద్ధతిలో ముందుకెళ్తున్నాము. కాబట్టి ఈ రకంగా చెప్పండి. ఒక్క నిమిషం వినాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారో చెప్పండి. మీరు సెప్టెంబర్ 8న ప్యాకేజ్ ప్రకటించారు. శ్రీనివాస్ గారు అదే నేను చెప్పాను, అధికారంలో ఎందుకంటే మీరు బాగా మాట్లాడతారు, మాకు స్పష్టత ఇవ్వాలి. మీరు కొంచెం పరీక్షించుకున్నారు. మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, మీకు అధికారం 10 ఏళ్లు ఇచ్చారు, బుద్ధి చెప్పారు. లెక్కలు 8 లక్షల ఎకరాలు పిల్లలు పాఠాలు చెప్పారు. చేసింటే ఎవరైనా వద్దన్నారా? పోలవరం ప్రాజెక్టు ఒక్కటి రిషి గారు, శ్రీనివాస్ గారు నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతాం. ప్లీజ్ ఒక్క నిమిషం నాకు అవకాశం ఇస్తే నేను చెప్తాను. విష్ణు గారు చెప్పండి, ప్లీజ్ కంక్లూడ్. శ్రీనివాస్ గారు పెద్దవాళ్ళు దయచేసి వినండి. నేను ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే బీజేపీకి టీడీపీకి వచ్చే మంచి పేరును చూసి ప్రజలు వీళ్ళ అసహించుకుంటున్నారు. వీళ్ళ కక్ష
కోపము, బాధ, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అభివృద్ధి పట్ల ఎట్లున్నారు మా సోదరు లక్ష్మీపతి గారు శ్రీనివాస్ గారు. భాష అర్థమైంది. అక్కడ మా శ్రీనివాస్ గారు మాట్లాడింది అర్థమైంది. విష్ణు గారు ఒక్క నిమిషం. బాధ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ విష్ణు, నిర్మాణం అయితే రాజకీయం నరేంద్ర మోడీకి, మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వస్తుంది. కేంద్ర నిధులు ఇచ్చింది, ప్రాజెక్టు పూర్తయ్యే ఇప్పుడు ఉండవల్లి విష్ణు గారు ఉండవల్లి ఇంకొక మాట అన్నారు. ఉండవల్లి ఇంకొక మాట అన్నారు. ఎంత బాధపడిపోతున్నారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోతుందంటే. పాపం. ఎందుకింత మీకు బాధ, ఎందుకంత కక్ష ఆంధ్ర ప్రజల మీద? మీకు ఓట్లే లేదని కోపం, ఉండవల్లి ఇంకొక మాట అన్నారు. ఎందుకు ఈ వెంకయ్య నాయుడు గారు కక్ష కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం విష్ణు చేశారు గారు మీకు విష్ణు గారు ఆంధ్రప్రదేశ్ విష్ణు గారు వినాలి మీరు. విష్ణు గారు గారు. ఉండవల్లి మరొక మాట గారు. అన్నారు. మీరు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య పిఎస్సి ఉందని, అంటే పరస్పర అభినందన కమిటీ అని. బుల్లవల్లి అరుణ్ కుమార్ గారు మంచి సినిమా ఆర్టిస్ట్ గానో, లేకపోతే టీవీ యాంకర్ గానో, లేకపోతే ఒక రిపోర్టింగ్ గానో పనికి వస్తాడు. మంచి డేటా ఉంది. ఏదో ఒక టీవీ యాంకర్ అంటే ఏంటి? బుల్లవల్లి అరుణ్ కుమార్ టీవీ యాంకర్ అంటే లేదా ఓకేలే, నేను దానికి రెస్పాండ్ అవ్వట్లేదు, పెద్ద ఇబ్బంది కూడా పడట్లేదు. మంచి రైట్, శ్రీనివాస్ గారు మాకేం అభ్యంతరం లేదు. మీరు కూడా పని చేయొచ్చు. కామెడీ ఆర్టిస్ట్ అవుతారు ఉల్లవల్లి విష్ణు గారు విష్ణు గారు విష్ణు గారు మీరు కూడా యాంకరింగ్ చేయొచ్చు. మీరు కూడా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంది. మీరు కూడా యాంకరింగ్ ట్రై చేయొచ్చు. ఎనీవే నెక్స్ట్ శ్రీనివాస్ గారు. రైట్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. విష్ణు గారు ప్లీజ్. విష్ణు గారు ప్లీజ్. రైట్, విష్ణు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మీకు అవకాశం ఇచ్చాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. కంటే డ్రామాటిక్ గా ఎవ్వరు ఒక్క మాట్లాడలేరు నిమిషం శ్రీనివాస్ గారు చెప్పండి. హుస్సేన్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు. ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. ఇది పోలవరం ప్రాజెక్టుకి, ప్రత్యేక హోదాకి సంబంధం ఉందా, దాని మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు మనం దాని గురించి సీరియస్ గా మాట్లాడాలి. తీసేసిన తహసీల్దారులు వీళ్ళు పదవులు అనుభవించారు. ఇవన్నీ ఎందుకంటే అంత రిపీట్ చేసుకుంటా పోతా టైం అంతా వేస్ట్ మరి ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు సరే దాకా అయిపోయింది. ఒక అతను ఓకే వదిలేండి. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు శ్రీనివాస్ గారు? నేను ఐ విల్ కమ్ టు ది పాయింట్. తెలుగుదేశం వారు మీరు అడగలేనటువంటి ప్రశ్న నేను అడుగుతున్నాను. అడగండి అండి, మొట్టమొదటి బడ్జెట్లో అడగండి, 100 ఏం కోట్లు పర్వాలేదు. పెట్టినప్పుడు మీరు అడగాల్సినంతా అడగండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. అడగాల్సినంతా నేను- అడగండి. I'm advocating from చెప్పడానికి you. సమాధానాలు మీరు ఉన్నాయి. అడగలేని ప్రశ్న భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్నాను ఇవాళ. మంచిదే. అప్రిషియేట్ ది. ఎందుకంటారా సరే, వింటున్నాము. మొట్టమొదటి బడ్జెట్ పెట్టినప్పుడు 100 కోట్లు కేటాయించినప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ కాదు. ఇలా 100 కోట్లు ఇస్తే రెక్కలు విరిగి పక్షం చేస్తే నేను రేపు పోలవరం ప్రాజెక్టు 100 సంవత్సరాలు పడుతుందన్నారు. ఆ రోజు ఆయన అన్న కామెంట్, మేమన్నది కాదు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాల కాలయాపన చేయవలసిన అవసరమే ఉంది. ముఖ్యమంత్రిని 29 సార్లు తిప్పించుకోవాల్సిన అవసరమే ఉంది పోలవరం ప్రాజెక్టు గురించి. ఎవరు ఉమాభారతి గారినేమో ఒప్పించుకుని ఉమాభారతి గారు కూడా కానీ శ్రీనివాస్ గారు ఇవాళ పనులు స్పీడప్ అవ్వలేదా? నాబార్డ్ నుంచి నిధులు వచ్చాయి, మన ఉమాభారతి గారిని కలిశారు, నిధులు తెచ్చుకున్నారు, మళ్ళీ దశల వారీ నిధులు వస్తాయని చెప్తున్నారు. ఒక్క మాట ఇక్కడ నేను అదే చెప్తున్నానండి. పోలవరం ప్రాజెక్టుకి ఇవాళ పనులు ప్రారంభించారంటే సంతోషపడే వ్యక్తుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో నేను కూడా ఒకడిని. కానీ 19 కోట్ల రూపాయలు నాబార్డు రుణం మొదటి దశలో ఇచ్చారు. అవి పాత బకాయిలకే సరిపోతాయి. కానీ 1980 దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత? 40,000 కోట్ల రూపాయలు అయింది. ఏ దశలో ఎంత ఇస్తారన్నది ఇంతవరకు స్పష్టత లేదు. ఏ దశలో ఎంత ఇస్తారన్నది 40 కోట్ల రూపాయలు. కాబట్టి 40,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది పూర్తి కావాలి. పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇగో ఈ దశలో మొదటి దశలో ఇంత ఇస్తాం, రెండో దశలో ఇంత ఇస్తాం, మూడో దశలో ఇంత ఇస్తాం, నాలుగో దశ ఇది, ఆఖరి దశ ఇది అని చెప్పాలి. అంతేగాని ఏదో మేము ఇచ్చాను ప్యాకేజ్ గురించి ఏం మాట్లాడుతున్నారండి? 4 నెలలు అయింది. విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రశ్నకి జవాబు ఒక్క నిమిషం, ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి. సెప్టెంబర్ 8ని ప్రకటించినటువంటి ప్యాకేజీ రేపు ఇవాళకి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ప్యాకేజ్ వివరాలు ఒకసారి మీరు చెప్తారా? ఎంత ఇస్తున్నారు, మీరు చెప్పండి. పుచ్చుకున్నది తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని బలవంతంగా శ్రీనివాస్ గారు మిమ్మల్ని బలవంతంగా ప్యాకేజ్ ఒప్పించారా కేంద్ర ప్రభుత్వం? ఇది వాళ్ళు చెప్పే అబద్ధాల అలవాటు వాళ్ళకి. మేము ఒకటే, వాళ్ళు ఏమంటున్నారు, ఎలక్షన్ ముందే ఆయనతో ఒప్పందం అంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే నోటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఏమి నాలుగు దానికి ఒకటే విషయం అండి. ఎవ్రీబడి నోస్ వీఆర్ ఫర్ ద స్పెషల్ ప్యాకేజ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. స్టేటస్ అయితే అట్లనే మనం వీ కాంట్ కీప్ ఆన్ ఫైటింగ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. మనకు కావాల్సిన విషయాలన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
దాంట్లో ఏంటి మేము మొన్న స్పష్టంగా స్పెషల్ ప్యాకేజీ జైట్లీ గారును వెంకయ్యనాయుడు గారు అనౌన్స్ చేసినప్పుడు మోడీ గారు చెప్పినప్పుడు కూడా మేము ఒకటి చెప్పాము, ఎస్ వీ యాక్సెప్ట్ స్పెషల్ ప్యాకేజ్ బట్ వీఆర్ ఫర్ స్పెషల్ స్టేటస్. దానికి ఫైట్ అవుతా ఉంటుంది. అట్లా మాకు అది ఇచ్చేదాకా మేము వెళ్ళకుండా ఉంటాము. వన్ సెకండ్ ఉండండి, వినండి, వినండి సార్, ప్లీజ్ వినండి. మీరు చెప్పినంతా మేము విన్నాము, మీరు చెప్పింది వినరా? ప్లీజ్ లెట్ హిమ్ వాళ్ళు వినరు, అందుకే Let me complete. ప్రజలు కూడా వినలేదు. ఒక్క నిమిషం అండి. ఒకటి జరుగుతున్న విషయాలు దానికోసం దాని ప్రయత్నం జరుగుతుంది. మీకు అక్కడ యాక్చువల్లీ ఇవాళ నాకు తెలిసి ఇట్ మే నాట్ బి అఫిషియల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ 30,000 crores ఇనిషియల్ గా దానికి పోలవరం ప్రాజెక్ట్ కోసం దాన్ని ఫేజ్ వైజ్ రిలీజ్ చేయడానికి సూత్రప్రాయంగా ఒప్పందం జరిగింది. Very good. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో, నాట్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. అది విడతల వారీగా అవసరాన్ని బట్టి రిలీజ్ చేస్తా ఉంటారు. ఇదే సమయంలో ఆరోపణలు కూడా సమాధానం చెప్పాలా అక్కర్లేదు? ఒక నిమిషం. చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సత్యనారాయణ చేసిన చాలా సీరియస్ వినండి. కామెంట్, చాలా అది సీరియస్ కామెంట్. ఏమండి, 2004 ముందు మీరు పోలవరం అడ్డుకునే ప్రయత్నం చేశారా? ఏది? అప్పుడు మీ ప్రాధాన్యత అంశాల్లో పోలవరం ఎందుకు లేదు అని అడిగారు. ఒక మాట మీరు వినాలి సార్. 2004 ముందు ప్రభుత్వంలో తెలుగుదేశమే ఉన్నది, మేమున్నాం ఆ రోజు ఎమ్మెల్యే. అది 2004 వరకు మీరే ఉన్నారు. అది ఉన్నాము, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజుల్లో. ఇట్లాంటి వాళ్ళు చెప్పే అనవసరమైన ఆరోపణలు నేను ఎప్పుడు వినలేదు. నెంబర్ 1, ఎందుకంటే అసెంబ్లీలో నేను కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి, ముఖ్యంగా నాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. Yes. నేను దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. ఇలాంటి అయితే ఏంటి, చట్టబద్ధంగా కావాలా, మీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నేను కోరుతున్నప్పుడు అన్ని అవ్వవు కదా. నేను అడుగుతుంది ఇవాళ అతను అన్న మాట 2000 ఆయన పేపర్లు చూపిస్తానంటున్నారు, ఆయన దగ్గర పేపర్లు ఉన్నాయి. ఆయన అన్ని వశిష్ట పేపర్లు కూడా కనిపిస్తానే ఉంటాయండి. ఆయన చూపించిన పేపర్ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఏది ఎదుర్కోవడానికి అసలు ముందు ఆయన చూపించడానికి సిద్ధంగా ఉన్నాడా? లక్ష్మీభారతి గారు సిద్ధంగా ఉన్నారా చూపించడానికి? ఆయన కేవలం చూపించడానికి బురద సిద్ధంగా జల్లే, ఉన్నాడండి. కేవలం బురద ఏదో జల్లే మాట ఆరోపణలు. బురద చల్లటానికి ఆరోపణలు. కానీ. వన్ సెకండ్ విష్ణు గారు మీ దగ్గరికి వస్తా. వన్ సెకండ్. రిషి, ఇది ఈ పనికి మన ఒక్క అంశం కోసం మనం టైం వృధా చేసుకోవద్దు. ఈ రోజు It's a serious allegation. అది మేడమే అంటున్నారు, పనికి మాల అంశం అతను మాట్లాడాడు ఆ బొచ్చ, లేకపోతే ఉండవల్లి గారు. కాదు వినండి. ఏంటంటే ఇది అప్పుడు జరిగిపోయింది, దాని మీద ఆయన బయట పెడతారు, అది వేరే విషయం. కానీ ఈ రోజు మనం చాలా సీరియస్ గా పోలవరం గురించి మాట్లాడతాం. ఒక్క నిమిషం. అందులో పట్టిసీమ పురుషోత్తపట్నం కూడా పోలవరం మేడం అయిన తర్వాత నాకు జవాబు. అదే పోలవరం అనుకున్న తర్వాత హఠాత్తుగా పట్టిసీమని రంగం మీద తీసుకొచ్చారు ప్రభుత్వం. అదే విధంగా ఇప్పుడు పురుషోత్తంపట్నం అంటున్నారు, పట్టిసీమకే 1600 కోట్లు పోసారు, దానికి ఏదో 20 లక్షల హెక్టార్లు. వినండి, అందులో ఇప్పుడు 2 లక్షలకు కూడా ఇవ్వలేని డెల్టాలో అదే కదా మేము మాట్లాడుతా ఉంది. ఇక్కడ నుంచి ఈ నీళ్లు తీసిపోయి అక్కడికి వెళ్ళి నేను చెప్తాడు 123 టీఎంసీలు ఇస్తాను ఉమా చెప్తాడు. ఎక్కడ ఒక్క టీఎంసీ కూడా అక్కడ ఉన్నటువంటి వాడు పోతిరెడ్డిపాడికి కూడా ఒక్క నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు. అదే విధంగా ఆయన పూర్తి చేసిన వాటన్నింటిని కూడా చివరిలో 100 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ కానటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాళ్లే రిలీజ్ చేశారు. ఎందుకు నవతార అసెంబ్లీలో వీళ్లే రిలీజ్ చేశారు. వీళ్ళ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ అసెంబ్లీలో ఇది ఈ శాతం ప్రాజెక్టులు పూర్తయ్యారు. ఒకటి పోలవరానికి సంబంధించి మాకు అనుమానాలు, నాబార్డు నిధులు ఇప్పించినటువంటి సన్నివేశం, ఇప్పించినందుకు మేము సంతోషం కూడా వెలుబుచ్చాం కేంద్ర ప్రభుత్వం మీద. కానీ అది ఎవరు భరించాలి? ఆ అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం. 2181 కోట్లు కావాలని చెప్పి గవర్నమెంట్ పోలవరానికి అర్జెంట్ కావాలంటే నాబార్డు ద్వారా ఇప్పుడు విడుదల చేశారు. ఈ ప్రకారం ఇప్పటికి 5% పనులు అయినాయి. మరోవైపు పీపీఏ ఉంది, పీపీఏనేమో ఎప్పటికప్పుడే కేంద్రానికి రిపోర్ట్స్ ఇస్తానే ఉంది. మరి అసలు ఎవరి ఆధ్వర్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో తీసుకుంది పోలవరానికి? ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా పురుషోత్తం ఈ అనుమానాలకి ఒక 1 minute టైం తీసుకుని క్లారిటీ ఇవ్వగలుగుతారా? అది పురుషోత్తం పట్టణం ఎందుకు తీసుకొస్తారు? మా సోదరికి లక్ష్మీపార్తి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత సమాచార లోపం ఉంది. అమ్మ మీరేం టెన్షన్ పడద్దండి, నాబార్డు నిధులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది, అది ఆల్రెడీ ఒప్పందము. 90% జాతీయ ప్రాజెక్టు కాకుండా 100కు 100% కేంద్రమే నిధులు ఇస్తుంది. అయితే మీకు ఒకటి శాఖమా నాబార్డు నిధులు 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, అది అధికారికంగా చెప్తున్నాను. రెండోది, మీకు కొన్ని పార్టీలకు కొందరికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది జీవనాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఒక పనికిమాలిన అంశం, పనికిమాలిన సబ్జెక్టు. వాళ్ళ అజెండా ఒకటే, ఏదో రకంగా అడ్డుకోవాలి, ఏదో రకంగా రాష్ట్రానికి అన్యాయం చేయాలి. అంటే ప్రజలు బాధపడుతున్నారు. కాంగ్రెస్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు అంతో ఎంతో సహకరించే సిపిఐ సిపిఎం పార్టీలను మిమ్మల్ని చూసి రాష్ట్ర ప్రజలు కాదు, మళ్ళీ మీరు ఇష్యూ రాజకీయాల్లోకి వెళ్ళారు. కృష్ణ గారు, రోజు కృష్ణ గారు, మిమ్మల్ని 1 minute లో క్లారిటీ ఇవ్వమన్నారు. క్లారిటీ బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసుకున్న పాపం మీరు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయాలు మాట్లాడు. ప్లీజ్ కాదు, పొలిటికల్ కామెంట్స్ కాదు, 1 minute లో క్లారిటీ ఇవ్వగలుగుతారని అడిగాను మిమ్మల్ని. పొలిటికల్ కామెంట్స్ పోలవరం ప్రాజెక్టు కడుతుంటే సంతోషపడాలి, ఆనందపడాలి, బాధపడుతున్నారు వీళ్ళు. ఏ రకంగా డబ్బులు వస్తే చిన్న బ్రేక్ తీసుకుందామండి. త్వరగా పూర్తి కావాలని కోరాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే చర్చ కంటిన్యూ చేద్దాం. కర్నూలు రైతు భరోసా యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. వాటి గురించి కూడా మాట్లాడడం. చిన్న బ్రేక్ తర్వాత ఇల్లు బ్యాక్. బ్యాక్ టు లైవ్ షో. కర్నూలు రైతు భరోసా యాత్రలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. శివరాం గారు, ఒకటి ఎమ్మెల్యేలను కొనేస్తే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు నెక్స్ట్ ఫేజ్ గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న వాళ్లే అసలైన ముఖ్యమంత్రి అంటే అసలైన ముఖ్యమంత్రి ఎవరని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి? మీకు ఏమర్థం అవుతుంది? నేను దానికి పోయే ముందు ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నా. ఐ విల్ క్లోజ్ ఇట్. దీంట్లో పొలిటికల్ కామెంట్స్ ఏం లేవు. పట్టిసీమ కానీ పురుషోత్తపట్నం కానీ అక్కడ ఉన్న లోకల్ ప్రజలను అడిగితే వాళ్ళకి ఎంత అవసరం అనేది తెలుస్తుంది. ఆ పట్టిసీమ వల్ల ఆల్రెడీ పెట్టిన ఖర్చు అంతా కూడా రీకవర్ అయిందనే విషయం కూడా మన అందరికి తెలుసు. అక్కడ కృష్ణా డెల్టా ప్రజలు, అది ప్రకాశం జిల్లా కానీ ఈ జిల్లాలో కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. పంట వాళ్ళకి 5-6 ఏళ్ళ తర్వాత మంచి పంట వచ్చింది. పురుషోత్తపట్నం కూడా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కూడా తెలుసు వాళ్ళందరూ వాళ్ళు ఎంత అవసరమో విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర. లేదు, నేను అందుకే కామెంట్ ఏం చేయట్లేదు. కాబట్టి చాలా అత్యవసరం అనే విషయం, దాని మీద రాజకీయాలు ప్రజాస్వామ్యంపై ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి గౌరవం లేదు అనే జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయం. ఇంకొక విషయం కూడా, ప్యాకేజీకి దీనికి ఎలాంటి సంబంధం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, మమ్మల్ని మాట్లాడారు. ప్యాకేజీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దానికి ఏదో కింద లోతట్టు ఒప్పందాలు చేస్తుంది, ఇవన్నీ కరెక్ట్ కూడా కాదు. అది పెద్దలు మాట్లాడాల్సిన మాటలు కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి, ఇది పార్టీలు మారటం అనేది, ఎమ్మెల్యేలు పార్టీలు మారటం అనేది ఇవాళ కొత్త విషయం కాదు. మాకు నష్టం జరిగింది తెలంగాణలో. పార్లమెంట్ లో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కొన్ని అది ఒక తేడా అవసరంలా ఉండిపోయింది జరుగుతా ఉంది. దాంట్లో ఏమైతే ముఖ్యమైన మాట ఏంటంటే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న వాళ్ళే అసలైన ముఖ్యమంత్రి అనేది సీరియస్ ఇంపార్టెంట్ కామెంట్. నేను కూడా అదే ఒప్పుకుంటున్నా. అందరం ఒప్పుకునేది అదే. ప్రజల మనసు నాయకుడు అనేవాడు ఒక ప్రధాన ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ప్రజల మనసు దోచుకోవాలా, 10 కాలాల పాటు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలనేది. మనం ఇప్పుడే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా పలానా వాళ్ళు చేశారు మనకు అనేది విధంగా ఉండాలనేదే అందరి కోరిక. ఏ చిన్న నాయకుడు కానీ గ్రామ స్థాయి నాయకుడి నుంచి దేశ స్థాయి నాయకుడు కూడా వాళ్ళకి అల్టిమేట్లీ వాళ్ళ ఎయిమ్ ఒకటే ఉంటుంది. మిగతా మధ్యలో ఎన్ని జరిగినా మనం చిరస్థాయిగా మంచిగా నిలిచిపోవాలనేది ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే వీరిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు దేని బట్టి మాట్లాడుతున్నారు? ఏమి చేయటం లేదని మాట్లాడుతున్నారు. చాలా అంశాలు ప్రస్తావించారు. చూశాను. ఎన్నికల హామీలు మాఫీ చేయలేదు, చేశామని మేము చెప్తాను. నువ్వు చేయలేదు అంటే ఎట్లా? రాండి, మీరు క్షేత్రస్థాయి పోదాం. మీరేదో హైదరాబాద్ లో ఎక్కడో కూర్చొని మాట్లాడారు. శ్రీనివాస్ గారు, 2 అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో ఉన్న వాళ్ళే అసలైన ముఖ్యమంత్రి అన్న కామెంట్. రెండోది, ఎమ్మెల్యేలు కొనేస్తే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతారు అనేది. మరోవైపు ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో జన్మభూమి సభల్లో కానివ్వండి, ప్రాజెక్టుల శంకుస్థాపనకు సంబంధించి నేను ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాను కాబట్టి ప్రజలు మీరు నన్ను రోజు గుర్తుపెట్టుకుని నన్ను ఆశీర్వదించాలని ఆయన అపీల్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు 2 అంశాలని? దానికి ముందు ఒక విషయం చెప్పాలండి. ఒకటి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని విశాఖపట్నానికి తాగునీరు వచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని నేను అభినందిస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఏదైతే మనకి ఉత్తరాంధ్రకి పోలవరం ఎడంకాలం నుంచి ఉత్తరాంధ్రకు నీటిని మళ్లించేందుకు 3 చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించాల్సి ఉంది. ఒకటి, తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద మొదటి దశలో 28 మీటర్లు నేను మొదలు పెట్టారు. అట్లాగే పాపయ్యపాలెం వద్ద రెండో దశలో 45 మీటర్లు, చివరి దశలో 4 రిజర్వేర్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాల్సి ఉంటుంది. వీటి కోసం విశాఖ జిల్లా రావికొంత వద్ద ఉన్న పెద్దపూడి రిజర్వేరు, భూదేవి రిజర్వేరు, విజయనగరం జిల్లాలో ఎస్కౌట్ వద్ద రూపాయలు విభేదిస్తున్నారు.
విభేదిస్తున్నాడు. ఇది కూడా విభేదిస్తున్నారు కదా, అంటే ఆయన కోనసీమ, పురుషోత్తపట్నం శ్రీనివాస్ గారు నిరంతరం చేయాలనే మనందరం కోరుకున్నాము. వెంకయ్యనాయుడు గారిని చేయాలి. అది కూడా చేయకపోతే- అది కూడా విష్ణు చేయకపోతే దానికి కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలి. పార్టీకి గారు కమిటీ ఒక్క నిమిషం. నెక్స్ట్ ఫేజ్ అలా ఇష్టవంతులు ఆపండి. ఇది ఇస్తే వేరే మనం ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు మనం దాంతో పాటు ఏవైతే శ్రీనివాస్ గారు. ఉన్నాయో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఆ రోజు ఏదో చేశారో దానికి పేరు మార్చుకునైనా సరే మీరు పూర్తిగా చేస్తే 3 జిల్లాలకి 8 లక్షల ఎకరాలు 1200 గ్రామాలకి ఉండవల్లి వ్యాఖ్యలతో తాగునీరు, మీరు కంప్లీట్ గా సాగునీరు విభేదించారు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఇంకా ఈ ఇంకో ముఖ్యమంత్రి గారి రెండోది అప్పీల్ కు కాదు. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ కి చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ముఖ్యమంత్రి అన్నది ముఖ్యమంత్రి నెంబర్ గేమ్. ఏ పార్టీకి మెజారిటీ ఉంటే ఆ పార్టీ యొక్క మా లీడర్ని ఎన్నుకుంటారు, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి ప్రజల అభిమానం ఉన్నా లేకపోయినా మరి మనసులో ఉన్న ముఖ్యమంత్రి మనసులో ఉన్న ముఖ్యమంత్రి వేరంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది 2019లో తేలాలి. అది ఇప్పుడు ఎక్కడ తెలుస్తాం మనం? ఇప్పుడు ఓకే, ప్రజల మనసుల్లో లేడేమో, ఆయన ప్రజలు ఒకవేళ చాలా వ్యతిరేకంగా ఉన్నారేమో ఎవరి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. కాబట్టి అది వాళ్ళు బేరీ చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను తను నిర్వర్తించాలి. ఏదైతే ప్రభుత్వం అప్రజాస్వామిక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ప్రజల అభిమానం పొందడానికి ప్రతిపక్ష నాయకులు ప్రయత్నం చేయాలి. అట్లాగే ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు కూడా మనం చేస్తున్న పనులేంటి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నాయి, క్షేత్రస్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడుతున్నారు, అనుభవం కలిగిన ముఖ్యమంత్రి. కానీ కింద స్థాయిలో ఏం జరుగుతుంది? క్షేత్రస్థాయిలో ఇందాక ఆయన అన్నారు సీనియర్ నాయకులు, సంక్షేమ పథకాలు భారతదేశంలో సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ ప్రభుత్వము చేపట్టలేదు, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేపట్టిందని పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అసలు ముఖ్యమంత్రి గారు మేమందరూ కూడా చెప్తున్నారు. దానికి ప్రూఫ్ కావాలంటే ఇస్తాం మేము. ఒక్క నిమిషం అండి, దానికి స్ట్రైట్ ఆన్సర్. సంక్షేమానికి పెట్టినటువంటి పేరు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎనార్మస్ కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలు 2004 నుంచి 2014 వరకు తీసుకుంటే ఈ పథకాలన్నీ కూడా మేము నడిపించడం ఎట్లాగా, ఆర్థిక నిధులు లేవు, ఆరోగ్యశ్రీ నడిపించడం ఎట్లాగా, పెన్షన్ నడిపించడం ఎట్లాగా, రేషన్ కార్డులు ఇవ్వడం ఎట్లాగా అని ఆలోచించినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వాలు కానీ. నేను ఒక్కటే అడుగుతున్నాను, నేను ఇన్ని పథకాలు ఇవాళ పెట్టారు, 1000 రూపాయలు పెన్షన్ పెట్టారు, సంతోషం, మా పథకాలు నడిపిస్తున్నారు. మీరు మొదలు పెట్టింది ఎన్టీఆర్ గారు. క్షేత్రస్థాయిలో నేను ఒక్క ఏంటండి ఎన్టీఆర్ గారు అంటున్నారు. ఒక్క విషయం అండి, నో దట్ ఇస్ కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి ఒకసారి. మీరు సీనియర్ నాయకులు, మీకు ముఖ్యమంత్రి గారితో చనువు ఉంటుంది, చెప్పండి. మీరు ముఖ్యమంత్రి గారితో నేరుగా మీరు మాట్లాడండి. ఎందుకంటారా, క్షేత్రస్థాయిలో పరిపాలన బీటలు వేస్తుంది, ఫలాలు పేదవాడికి అందట్లేదు, దళారులు పెరిగిపోయినాయి, భూదందాలు పెరిగిపోయినాయి, ఇతర మాఫియాలు ఎక్కువ అవుతున్నారు, పరిపాలనా యంత్రాంగ అధికారుల మీద ఒత్తిళ్లు వస్తున్నాయి. కాబట్టి పరిపాలన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు పుట్టుపడుతున్నాయి. ఇది మీరు ఒకసారి పరిశీలన చేసి తప్పంటే నన్ను వదిలేయండి, నిజం అనుకుంటే. లక్ష్మీభారత్ గారు కాదు, ఒక చిన్న క్లారిఫికేషన్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? సరే, ఎమ్మెల్యేలను కొంటే ముఖ్యమంత్రి అది పక్కన పెడితే, అంటే గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రి లేదా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన వాళ్ళు ముఖ్యమంత్రి అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? వాళ్ళందరూ మాట్లాడడం, నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి కదా. ఎత్తిపోతల పథకాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా అయిపోవటం, దాంట్లో జేబులు నింపుకోవటం ఎన్ని జరుగుతూ ఉన్నాయి. అసలు పోలవరం ఏమవుతుందని మేము అభివృద్ధి దిశగా మేము మాట్లాడుతూ ఉంటే దానికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేసుకుంటే అది మనం ఏమి చెప్పలేము. ఇక భవిష్యత్తు దానికి వదిలేద్దాం, దాన్ని పక్కన పెడదాం. దానికి సంబంధించి ఇవాళ విష్ణు చాలా రాజకీయాలు మాట్లాడుతున్నాడు, ఆయన కూడా జగన్ గారి కామెంట్ మీద, అంతే కదా. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రాష్ట్రం ఇప్పటికి కూడా జనం గుండెలు ఎవరున్నారండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎందుకని ముఖ్యమంత్రి అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ప్రాజెక్టులు కానీ, ప్రతి సామాన్యుడి ఇంటికి కూడా పరిపాలన తీసుకెళ్లగలిగింది ఈ ఇద్దరు నాయకులే చరిత్రలో. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కదా గెలిపించారు. అంటే ఎట్లా గెలిపించారు అందరికీ తెలుసు. ఒకప్పుడేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. మోడీని జైల్లో పెట్టాలన్నటువంటి వ్యక్తి బీజేపీతో నాకు అసలు సంబంధమే ఉండదు, నేను మతపరమైన పార్టీలు పోనని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళా మోడీ కాళ్ళ వెంటబడి ఏ విధంగా బ్రతిమలాడుకొని పెట్టుకొని సుప్రీం కోర్టు డెసిషన్ ఇచ్చింది.
మోడీతో మళ్ళా పొత్తు పెట్టి ఎప్పటికప్పుడే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా గెలవలేదు. సార్, ఎట్లానే కాదు. అప్పుడు పొత్తుల వల్ల వాజ్పేయి గారి గెలిచారా, వల్ల, అమ్మాయిల వల్ల గెలిచారా? అప్పుడు వాజ్పేయి గారి వల్ల ప్రజలైతే గెలిచారు. ప్రజలు గెలిపించిన చంద్రబాబు మనం నాయుడు. ఇదివరకు ఎక్కడ ఉన్నామో ఇప్పుడు ఎవరితో ఉన్నామో అనేది మీకు తెలుసా విషయము? ఒప్పుకుందాం సీనియారిటీ చూసి ఈయన హైదరాబాద్ ఏదో చాలా అవి డెవలప్ చేసేసారనే ఉద్దేశంతో పాపం ప్రజలు ఓట్లేసి గెలిపించారు అనుకుందాం. గెలిపించిన తర్వాత ఇప్పుడు కూడా ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఒక్కసారి మా దీవిని అడుగుతున్నాను, వెళ్ళి అడిగయ్యా ఎవరు బాగా పనులు చేశారంటే ఎవరి పేరు చెప్తారు? ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఆయన. జన్మభూమి సభలు జరుగుతున్నాయి, అక్కడికి వేదిక మీదకి ప్రజలంతా వచ్చి వాళ్ళకి వచ్చిన పథకాలు ఏమొచ్చాయో చెప్తున్నారు. రిషి ఇవాళ సీనియర్ జర్నలిస్ట్వి, గతంలో జన్మభూమి పేరుతో ఎంత నిధుల దుర్వినియోగమైందో, నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ క్రింద ప్రజలకు అందాల్సినవన్నీ కూడా చాలా దుర్వినియోగమైనటువంటి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రోజు జన్మభూమి మీద మీరు తప్పు ఎత్తొద్దండి. జన్మభూమి అనేది ఒక వన్ ఆఫ్ ద బ్రహ్మాండంగా ప్రజల వద్దకు పోయి జరుగుతున్న ప్రోగ్రామ్ అది. జన్మభూమి గురించి మీరు తప్పు మాటలు మాట్లాడొద్దండి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మొన్న సమావేశం జరిపినప్పుడు వీళ్ళ పార్టీ వాళ్లే జన్మభూమి వద్దు, ఇప్పటికే మనకి చాలా వ్యతిరేకత వస్తా ఉంది. ఇవన్నీ ఇదో ఉండవల్లి గారు ఇందాక మాట్లాడారు, బొత్స సత్యం మాట్లాడారు, ఇప్పుడు మేడం మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ ఇది ఇబ్బంది ఏమన్నా ఉందా? ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఏబిఎన్ లోనే వచ్చింది. మీకు అది బైబిల్, మీకు అది బైబిల్ ఏమన్నా విష్ణు గారు శ్రీనివాస్ గారు చెప్పండి. విష్ణు గారు అక్కడ శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకటే విషయం చెప్తానండి, ఎందుకంటే జన్మభూమి గురించి ఆయన మాట్లాడారు కనుక ఇప్పుడు జన్మభూమి జరుగుతుంది. అసలు చూడండి ఇవాళ ఒక మాట చెప్పండి. ఇవాళ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల కార్డుదారులు, అటు చౌకదారుల దుకాణాలు, ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు, రేషన్ డీలర్లు, బ్యాంకుల మధ్య సమన్వయం 5వ తేదీ నాటికి చెప్పింది 5వ తేదీ నాటికి 60% మనం రేషన్ ఇవ్వాల్సినటువంటిది, 60% పెన్షన్ ఇవ్వాల్సినటువంటిది ఇవాళ 30% మాత్రమే ఇవ్వగలిగాము. చాలా పొరపాటు ఇది. చాలా పొరపాటు ఇది. చాలా పొరపాటు ఇది అన్న శ్రీనివాస్ గారు. ఇది చాలా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మేము స్వయంగా చూసి మీకు చెప్తాం, కావాలంటే దయచేసి చూడండి. ఈనాడు రామోజీ గారు చెప్పండి, ఇవాళ ఈనాడు పేపర్ లో వచ్చింది. ఇవాళ ఈనాడు పేపర్ లో పతాక శీర్షికలతో మీకు రాశారు ఇది. మీరు 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 ఆయనతో మాట్లాడండి. ఏమయ్యా విష్ణు గారు, అరే నేను చేయడం కాదు, నేను చేయడం చాలా తప్పు ఆరోపణలు అండి, చాలా తప్పుడు ఆరోపణలు. ప్లీజ్ మీరు సీనియర్ లీడర్ ఇట్లా మాట్లాడడం మంచిది కాదు. ఖాతాల్లో తగ్గిపోతున్న మొత్తంపై ఆందోళనలో కార్డుదారులు, బ్యాంకుల వద్ద పడిగాపులు, ఇది బ్యాంకుల దగ్గర డబ్బు డ్రా చేస్తున్నాడానికి దీనికి సంబంధం ఏంటండి? శ్రీనివాస్ గారు మీరు అడిగారు, బ్యాంకులో ఉండే చిన్న ప్రాబ్లమ్స్ కి దీనికి సంబంధం పెడితే ఎలాగా? ఒక్కటి విష్ణు గారు, బ్యాంకులో ఉన్న దాని గురించి కాదు మాట్లాడుతున్నారు, అన్ని మీరే చెప్పాలంటే ఎలాగా? శ్రీనివాస్ గారు వన్ సెకండ్ విష్ణు గారు ప్లీజ్. నేను చెప్పింది కాదు, ఇది ఈనాడు పేపర్ లో రాసి. ఈనాడు ఒప్పుకుంటారు. విష్ణు గారు, రిషి గారు, మా సోదరుడు ద్రోణరాజు శ్రీనివాస్ గారు, వారి తండ్రి ద్రోణరాజు సత్యనారాయణ గారి కళ ఉత్తరాంధ్ర. ఒక్క నిమిషం ఏం చెప్తున్నారు వినండి, ఆయన మంచి చెప్తున్నారు మీరు వినాలి. అంటే మీరు తండ్రికి తనయుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. వారి తండ్రి ఉత్తరాంధ్ర నాయకుడైనా రాయలసీమ నీళ్లు కావాలని అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ నాయకుడు. అంటే అసలు కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్, 2 రకాల కాంగ్రెస్. మా సోదరుడు పాపం చాలా రకాలుగా మంచిగానే కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు. ఎంతైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి కామెంట్స్, ముఖ్యమంత్రి గారి అప్పీల్ గురించి మాట్లాడారు. రిషి గారు పురుషోత్తపట్నాన్ని స్వాగతించాడు, పోలవరానికి నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు గారు, ఉమాభారతి గారు నిధులు ఇచ్చిందని స్వాగతించాడు. అప్పుడప్పుడు మా సోదరుడికి ద్రోణరాజు సత్యనారాయణ గారు కళ్ళకు వస్తున్నాడు, ఎందుకంటే పెద్ద ఆయన కొడుకు కదా. కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కాంగ్రెస్ లో ఇట్లా వాళ్ళు కొన్ని నిజాలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నా. రెండోది, ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో శాసనసభ్యులు కొనుగోళ్లు అనేటువంటివి దురదృష్టం ఏంటంటే
మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుడు వారు పనిచేసినటువంటి వారి తండ్రి గారు పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఈ రోజు వరకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కానీ లేకపోతే చట్టసభలో ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ ఇది అంతం కాని సబ్జెక్టు. ఒకటి నిషి గారు ఎమ్మెల్యేలు అనేటువంటిది గెలిచిన తర్వాత పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు కూడా వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కానీ లేదా అధికారంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఏ రకంగా పోయారనేది మనం కూడా చూసాము. ఏదేమైనా ఇది దుర్మార్గమైన చర్య. గెలిచినటువంటి శాసనసభ్యులు ఒక పార్టీలోకి వెళ్లితే ఆ పార్టీలో వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేటువంటి చట్టం రావాలి. ఇట్లా పార్టీలు మారేటువంటి ఎవరైతే రాజకీయ దళారులు ఎవరైతే ఉన్నారో చట్టసభలో ఒక పార్టీలో ఎన్నిక ఇంకో పార్టీలో పోయారు వీళ్ళందరి తోకలు కట్ చేసే చట్టాన్ని నరేంద్ర మోడీ తీసుకొస్తున్నారు. దీనికి పరిష్కారం ఇదే. చేతనైతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కూడా ఎంపీలు ఉన్నారు బాధపడినట్లు మాట్లాడకుండా పార్లమెంట్ లో చర్చ జరిగేటప్పుడు దీనికి సహకరించండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. నరేంద్ర మోడీ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తున్నాడు. ఈ రోజు స్వచ్ఛ భారత్ పేరుతో ఈ దేశంలో స్వచ్ఛ రాజకీయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అంతవరకు మీరు సహకరిస్తే చాలు. జరిగి సహకరిస్తే ఈ టీవీలో మాట్లాడిన దానికి ఈ ఎమ్మెల్యేలు పార్టీలు కొనుగోలు చేయడమో లేకపోతే మారడం అనేటువంటిది నైతికత అనేటువంటిది మీరు బిల్లు పెట్టినప్పుడు సమర్థిస్తే బాగుంటది. దట్ ఈస్ ఓకే. ఒక్క 30 seconds టైం తీసుకుని మమతా బెనర్జీ కామెంట్స్ మీద రెస్పాండ్ అవ్వండి. ఆవిడ ప్రధాని పక్కకి పెట్టి జాతీయ ప్రభుత్వం తీసుకురావాలని కామెంట్ చేశారు. కూరుకుపోయారు, రోజుకొకరు అరెస్ట్ అవుతున్నారు. మమతా బెనర్జీ కూడా 2000 మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారంలో రావడానికి ఆ శారదా చిట్స్ కుంభకోణము లేకపోతే ఇతర కుంభకోణాలకు సంబంధించినటువంటి దాంట్లో డబ్బులు వాళ్ళు ఇచ్చారు. ఈ రోజు ఆమె పీఠం కూలిపోతున్న సందర్భంలో విలవిల్లాడిపోతుంది. చెరువులో ఎవరైతే చేపలు నీళ్లు కానీ ప్రణబ్ ముఖర్జీ దేశాన్ని కాపాడాలి, ప్రణబ్ ముఖర్జీ దేశాన్ని కాపాడాలి, అద్వానీ కానీ రాజ్నాథ్ సింగ్ కానీ ప్రధానమంత్రులుగా ఉండాలి ఆయన అని 2 పేర్లు కూడా సజెస్ట్ చేశారు ఆవిడ. మా పార్టీ జాతీయ పార్టీ, మా పార్టీలో సాధారణమైన వ్యక్తులను జాతీయ అధ్యక్షులు చేసిన చరిత్ర ఉంది, సాధారణమైనటువంటి వ్యక్తులను ప్రధానమంత్రులు చేసిన చరిత్ర ఉంది, సాధారణమైన వ్యక్తులు ముఖ్యమంత్రులు చేసిన చరిత్ర ఉంది. ఉన్నది ఒక రాష్ట్రం పార్టీ గురించి వాళ్ళు చూసుకుంటే మంచిది. సలహాలు తీసుకునే స్థితిలో గెలిచి ప్రణబ్ ముఖర్జీ మమతా బెనర్జీ గారు ఆవిడ మొదటి నుంచి కూడా నగదు విషయంలో ఆవిడ ఉద్యమం చేస్తుంది. ఆవిడని అణిచివేసేటువంటి అవినీతి కేసుల్లో కాంగ్రెస్ నాయకులు ఉద్యమం చేస్తారు. శ్రీనివాస్ గారు విష్ణు గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. విష్ణు గారు ఒక్క నిమిషం ఆగాలి. శ్రీనివాస్ గారు 30 seconds టైం తీసుకోండి. మీరు చెప్పేశారు. ఎవరైతే నరేంద్ర మోడీ గారిని ఉద్యోగం చేయడం ఏంది రైట్ అంటే అంత పెద్ద చర్చ చేయలేదు. అందుకే నేను సింపుల్ గా రియాక్ట్ అవ్వమని చెప్పాను వాళ్ళ ఎజెండాలో అనుకున్నాం కాబట్టి. శ్రీనివాస్ గారు బ్రీఫ్ గా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. రైట్ విష్ణు గారు మీరు ఆగితే మిగతా వాళ్ళు మాట్లాడతారు. I don't have time, please. మీరు ఆగితే మిగతా వాళ్ళు మాట్లాడతారు. అక్కడికి వెళ్ళి స్టాప్ చేయలేను కదా, ఇలాగే చెప్తాను. రైట్ శ్రీనివాస్ గారు. ఏ ముఖ్యమంత్రి అయితే అతని మీద ప్రశ్నిస్తారో ఆ ముఖ్యమంత్రిని తన దారికి తెచ్చుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం, లేదంటే దారికి రాకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఒత్తిడి చేయడం అన్నది నరేంద్ర మోడీ గారికి వెన్నతో పెట్టిన విద్య. అందులో బుక్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ. ఇప్పుడు అంత టైం లేదు. జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయమనే అవకాశం ఆవిడ అన్నానికి అసలు పాయింట్ ఉందా లేదా అది అణచివేత కార్యక్రమం చేస్తున్నారు. మమతా బెనర్జీ గారు ఏదైతే కోరుకుంటున్నారో గట్టిగా మాట్లాడుతున్నారో ఆవిడ అణచివేతకు గురి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. చాలా తక్కువ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు లైవ్ షోలో పార్టిసిపేట్ చేశారు. లక్షల కోట్లు విలువైనటువంటి కోట్లు ధరించే దానికంటే సింపుల్ గా ఉండి ఆమె అవినీతి జాతీయ ప్రభుత్వం అని ఆయన ఆవిడ 100% ఈ రోజు జరుగుతున్నటువంటి దేశంలో మొత్తం అవినీతి పనులు కాపాడుకుంటా ఉంది బీజేపీ గవర్నమెంట్. అమాయకులైన వాళ్ళు ఏం బలైపోతున్నారు, అది ప్రజలే బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గర. ఒక్క విషయం అండి, ఇక్కడ ఆవిడేదో మాట్లాడింది మమతా బెనర్జీ గారు అదేంటే జాతీయ ప్రభుత్వం ఏర్పడాలంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఉండాలి. ఏదో ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు కూడా అలా మాట్లాడుతుంటే ఆక్రోశం కొద్దీ ఉక్రోషం కొద్దీ మాట్లాడాలి. సార్ ఒక్క నిమిషం అండి,
అసలు Time విషయం అయిపోయింది. చెప్పలేదు. ఇంకా వేరే- ఇప్పుడు జన్మభూమి గురించి మాట్లాడారు సారీ మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు మీరు. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు మీరు. Thank పెన్షన్ you. అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి ఈ నెలకి That's fine. Thank you, Shivaram garu. Thank you, ఎక్కడి నుంచి Lakshmi Bharati మాట్లాడతారు garu. వాళ్ళు? Before concluding live